లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బోకారో జిల్లాలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో కోబ్రా బలగాలు సర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. లుగు కొండల్లో మావోయిస్టులు ఎదురు పడ్డంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. వారి నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు ఎస్కేప్ అవ్వడంతో కూంబింగ్ చేపట్టారు. గత కొన్ని రోజులుగా ఛత్తీస్గఢ్ అడవులను బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టులను ఏరివేస్తున్నారు. దీంతో మావోయిస్టులు అబుజ్మట్ వీడి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. జార్ఖండ్లో ఎన్కౌంటర్ జరిగింది. బొకోరో జిల్లాలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో ఎన్కౌంటర్ జరిపారు. కోబ్రా బలగాలు సర్చ్ ఆపరేషన్ నిర్వహించగా లుగు కొండల్లో మావోయిస్టులు ఎదురుపడడంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. అయితే ఈ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. వారి నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు ఎస్కేప్ అవడంతో కూంబింగ్ చేపట్టారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా ఫోన్ లైన్ లో అందిస్తారు. రాణా, చెప్పండి, జార్ఖండ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఎంతమంది వరకు ప్రాణాలు కోల్పోయారు మావోయిస్టులు? అలాగే వాళ్ళ నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏంటి డీటెయిల్స్? ఇవాళ ఉదయం 5:30కి బొకోరో డిస్ట్రిక్ట్ లో మొత్తం కోబ్రా కమాండర్స్ అంతా కూడా ఆపరేషన్ నిర్వహించారు. లుగు హిల్స్ లో లాల్పానియా ఏరియాలో మొత్తం ఈ ఎన్కౌంటర్ కి సంబంధించినటువంటి దీంట్లో పక్కా సమాచారం తీసుకున్న తర్వాత అక్కడ మావోయిస్టులు తచ్చాడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ తో అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. తొలుతగా ఏదైతే కమాండోస్ చూసిన తర్వాత ఇటు మావోయిస్టులు కూడా ఎదురుకాల్పులు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇటు కమాండోస్ కూడా ఇంకా ఎదురుకాల్పులు చేసే కొందరికి దాదాపు 8 మంది చనిపోయినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే చనిపోయినటువంటి వారి నుంచి కూడా భారీ ఎత్తున కూడా ఆయుధాలు అనేది కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు AK-47 సంబంధించిన రైఫిల్ ఒకటి, అలాగే 3 ఇన్సాస్ రైఫిల్స్, అలాగే సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ SLR సంబంధించింది అదొకటి, 8 కంట్రీ మేడ్ గన్స్ ను కూడా ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బంది స్వాధీనం చేస్తున్నారు. దాంతో పాటు పిస్టల్ తో పాటు ఇంకా చాలా వరకు కూడా ఇతర మావోయిస్ట్ సంబంధించినటువంటి సమాచారానికి సంబంధించినటువంటి అంశాలు అవైతే హార్డ్ డిస్క్ అవన్నీ కూడా కొన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా అధికారులు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఈ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి కోబ్రా కమాండర్స్ కి ఎవరికి కూడా ఎటువంటి గాయాలైతే తగలదు. వాళ్ళు తృప్తిలో తప్పించుకున్నట్టుగా అధికారులు చెప్పడం నేపథ్యం కనపడుతుంది. పైగా ఇప్పుడు ఈ దీంట్లో విష్ణు దేశస్థాయి కానీ అలాగే వీళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా ఈ ఛత్తీస్గఢ్ సంబంధించిన అంశంలో ఎక్కువగా వీళ్ళందరూ ఈ మావోల కదలికలు ఎక్కువైపోతున్నాయి. అక్కడ కూడా ఎన్కౌంటర్లు బాగా జరుగుతున్నాయి కాబట్టి ఈ జార్ఖండ్ కూడా వాళ్ళు సమీపంలోకి వచ్చారు. చాలా మంది కీరోలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మావోయిస్ట్ నాయకులు అని చెప్తున్నారు. ఒక్కరి మీద ఏకంగా ₹1 రివార్డు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారిని కూడా ఇవాళ మట్టుపెట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో ఇప్పటి వరకు కూడా ఈ జార్ఖండ్ ప్రభుత్వం గత 6 నెలల నుంచి కూడా అనేక ఆపరేషన్స్ కూడా చేసింది. కాకపోతే 8 మందిని చంపడం అనేది జార్ఖండ్ కి ఇదే పెద్దదిగా ఈ సంవత్సరం అని భావించవచ్చు. ఆల్రెడీ ఛత్తీస్గఢ్ లో కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ భారీ ఎత్తున కూడా ఇప్పటికే ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసింది. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ ఈ ఆపరేషన్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. రైట్ రాణా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఆపరేషన్ కగార్లో భాగంగా మావోలున్న ప్రాంతాలను ఛత్తీస్గఢ్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అబూజ్మట్ వేరే ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు మావోయిస్టులు. అయితే ఇవాళ జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పలువురు మావోలు మృతి చెందారు.